ఆదిలాబాద్లో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఎంపీ సోయం బాపురావు రెబెల్గా పోటీ చేస్తానన్నారు. సోయం దెబ్బతో టీజీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వెంటనే చర్చలకు పిలిచారు. టికెట్ రాని కీలక నేతలను కిషన్ బుజ్జగించినా బాపురావు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటనకు సైతం డుమ్మా కొట్టారు. జిల్లా ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా బాపురావు లిఫ్ట్ చేయడం లేదని తెలుస్తోంది. వలస వచ్చిన నేతకు టికెట్ ఇచ్చి సిట్టింగ్ ఎంపీగా తనను అవమానించారంటూ అలిగినట్టు సమాచారం. కేడర్ ఉన్న లీడర్ కావాలో వలస నేత కావాలో తేల్చుకోవాలంటూ అధిష్టానానికి సవాల్ విసిరారు. తొలి లిస్టును బీజేపీ విడుదల చేసినప్పుడు అందులో బాపురావు పేరు రాలేదు. దీంతో అసహనానికి గురైన బాపురావు అప్పుడు సంచలన కామెంట్స్ చేశారు. తనకు లోక్సభ టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని ఆయన అన్నారు. నా బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను, రెక్కల మీద ఆధారపడిన పక్షిని. నేను స్వతహాగా ఎగరగలను. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ నాదే, గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్టానం ఆలోచించుకోవాలని తెలిపారు.